నమస్కారం అందరికీ. జై శ్రీరామ్, హర హర మహాదేవ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వయంభూ వెలిసిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం మన హైదరాబాద్లో మన మల్లాపూర్లోనే ఉంది. సో ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఆ టెంపుల్ గురించి డీటెయిల్గా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. కనీసం ఒక 60 సంవత్సరాల కిందటి నుంచి ఆ టెంపుల్ ఉంది, కానీ అది ఎవరికి తెలియదు. అది ఎట్లా అంటే అండర్ గ్రౌండ్లో ఉండేది, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు టెంపుల్ని. సో ఆ టెంపుల్ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. షేర్ చేస్తే 10 మందికి తెలుస్తుంది టెంపుల్ ఉందని చెప్పేసి. ధర్మో రక్షతి రక్షిత. మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ టెంపుల్ దగ్గర కలుసుకుందాము. జై శ్రీరామ్. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. నేను చెప్పిన టెంపుల్ ఇదేనండి. రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పాను కదా, పాత గుడిని కాస్త కొత్తగా చేస్తున్నారు. సో పాతది టెంపుల్ ఎలా ఉండనంటే అండర్ గ్రౌండ్ 4 feet కిందికి అమ్మవారు స్వయంగా వెలిసిన రాయి ఉంది. ఒక బండకి వెలిసింది తను, అది కూడా చూపిస్తాను టెంపుల్. సో ఇది ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను. కలర్స్ ఏం లేవండి, ఇంకా కలర్స్ కూడా వేస్తారంట. సో ఇది వచ్చేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కకే ఒక నాగదేవత కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. ఇది మనకి టెంపుల్ ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో కలర్స్ ఏం లేవు కాబట్టి వైట్గా ఉంది. సో అమ్మవారు ఇప్పుడు శ్రీ పోచమ్మ తల్లి స్వయంగా వెలిసింది. సో అమ్మవారి గుడి పక్కకి ఒక పెద్ద వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు ఇంకా అమ్మవారి టెంపుల్ క్లియర్గా కనబడుతుంది మనకి. లేన్ ఎంట్రన్స్లో రాగానే అమ్మవారి వేప చెట్టు కనబడుతుంది. ఈ టెంపుల్కి రావడానికి హబ్సిగూడ చౌరస్తా నుంచి టువర్డ్స్ మల్లాపూర్ వచ్చే రూట్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుందండి. ఈఎస్ఐ హాస్పిటల్కి పక్కకే ఒక కమాన్ కనబడుతుంది అమ్మవారిది. అమ్మవారి కమాన్లోకి లోపలికి రాగానే ఈ టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్లోకి లోపలికి వెళ్ళే ముందు మనకు శివుడు ఉంటాడు. ఈ శివుడిని దర్శించుకున్నాకనే మనం లోపలికి వెళ్ళాలి. ఈ శివుడిని దాటిన తర్వాత మనకు ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది. తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఒక నేమ్ ప్లేట్ చేశారు. స్వయంభూ పోచమ్మ తల్లి దేవాలయం అని చెప్పేసి. అమ్మవారి టెంపుల్లో కూడా బాగా డెకరేట్ చేశారు. ఎట్లా అంటే పద్మ పువ్వు కానీ ఇంకా పువ్వులు చాలా బాగా డెకరేట్ చేశారు. వైట్ ఇప్పుడు కలర్స్ లేవు కాబట్టి ఇలా ఉంది. కలర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా అతి త్వరలో అయిపోతుంది. ఒకసారి కలరింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి నేను వీడియో చేసి పెడతాను విత్ కలర్స్. సో అమ్మవారి గుడిలోకి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు. సో నేను ఇందులోకి వచ్చేసి ఈ టెంపుల్లో పర్మిషన్స్ లేవండి. ఫోటోగ్రఫీ కూడా తీయద్దని చెప్పన్నారు అమ్మవారిని, కానీ నేను పర్మిషన్ తీసుకొని మీకోసం చేశాను. కాబట్టి చూడండి, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. అమ్మవారి డౌన్లో ఉంది చూడండి, స్వయంభూ వెలిసిన పోచమ్మ తల్లి. సో ఆమె దగ్గర 4 feet డౌన్లో ఉందండి. సో పంతులకి ఇబ్బంది అవుతుంది, దిగి చేయాలి, పూజ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాతలు వచ్చేసి కట్టిస్తామని చెప్పేసి అందరి దగ్గరికి వచ్చి కట్టించారండి. చూడండి, ఆ రాయికి వెలిసిన తను, ఆ రాయికి వెలిసిన అమ్మవారు కొన్ని 60 సంవత్సరాల కింద నుంచి తాను భక్తులను ఆశీర్వదిస్తూ తను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. సో భక్తులను ఆశీర్వదిస్తున్నప్పుడు మనం దాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి కొత్తగా గుడి కట్టారండి. గుడి కట్టినప్పుడు పంతులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది పూజలు చేద్దామన్నా కూడా. సో ఆ టైంలో ఇంకా దాతల దగ్గర నుంచి స్పాన్సర్స్, దాతలు అందరూ వచ్చేసరికి గుడి చాలా బాగా కడుతున్నారు. ఇప్పుడు గుడి మొత్తం కట్టేసినాక మంచి కలర్స్ పడ్డాక కూడా నేను మళ్ళీ ఇంకొకసారి ఫుల్ ఫర్నిష్గా మేము మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను నేను. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో అండి. 60 సంవత్సరాల కింద నుంచి మనకి ఆశీర్వదిస్తున్న స్వయంభూ వెలిసిన పోచమ్మ తల్లి దేవాలయం అండి. ఇది అందరూ రావాలని కోరుకుంటున్నాను. అటు వెళ్ళినప్పుడు మీరు ఈ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. చాలా మహిమ గల తల్లి. ఈమె అనుకున్నట్టు ఇచ్చేస్తుందంట తల్లి. కరెక్ట్గా మీరు అనుకోవడమే ప్లేట్ అంట అండి. సో ఆ టెంపుల్కి బయటికి రాగానే మనకు ఒక నాగదేవత ప్రతిమ ఉందండి. ఇక్కడ నాగదేవతను కూడా ప్రతిష్ఠించారు. సో వీళ్ళు నాగదేవతను ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే అమ్మవారు నాగదేవత రూపంలోనే ఇక్కడ కాపాడుతుందంట అండి. సో ఆమెకు అలంకరణ చూడండి, ఆ పంతులకి ఆ అలంకరణ ఎలా చేశారు చూడండి. ఏ నాగదేవత కూడా ఇలా డ్రెస్తోనైతే లేదండి, అలా అలంకరణ చేశారు. ఆ అమ్మవారు వెనుకనే కొత్తగా రాయి చెట్టు ఇంకా వేప చెట్టు 2 కలిపి పెట్టారు. సో అది పెద్దగా అయ్యి మనకు వృక్షం అయ్యి మనకి చెట్లు మనకు కావాలి కాబట్టి మనకి చెట్లు కూడా చాలా మంచివి, ఆరోగ్యానికి మంచివి 2 కూడా. వేప చెట్టు వచ్చేసి మన ఆరోగ్యానికి మంచిది, రాయి చెట్టు మనం ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని చెప్పేసి ప్లానింగ్తో వాళ్ళు పెట్టారు. సో ఇది వచ్చేసి నాగదేవత టెంపుల్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్వయంభూ వెలిసిన నాగదేవత టెంపుల్ అండి. ఇది మన దయచేసి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మన టెంపుల్ మనమే తెలుసుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, హర హర మహాదేవ. 10 మందికి షేర్ చేయండి ఈ విషయాన్ని. కాబట్టి
మనం 10 మందికి షేర్ చేస్తే మనది మనమే కాపాడుకోవచ్చు. జై శ్రీరామ్, హర హర మహా